భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు విశేషం కార్యక్రమానికి సాదర స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ప్రతి నెలలో పౌర్ణమి వస్తుంది, కానీ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా ప్రత్యేకత ఉంది. శివకేశవులిద్దరికీ ప్రీతికరమైన ఈ కార్తీక మాసంలో ఏ చిన్న ఉపచారం చేసినా కూడా విశేషమైన ఫలితం కలుగుతుంది అని చెప్తూ ఉంటారు. సూర్యోదయాత్ పూర్వమే స్నానాధికాలు ముగించుకొని చక్కగా దీపారాధన చేసి భగవద్ దర్శనం చేసుకొని పురాణ శ్రవణం చేస్తే అంతులేని ఫలితం కలుగుతుంది. ఇలా ఒక్కరోజు కాదు, 30 రోజులు చేస్తే కూడా వారికి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం కలుగుతుంది అని చెప్తూ ఉంటారు. అయితే మరీ ముఖ్యంగా కూడా నెల రోజులు చేయలేని వారు కనీసం 3 రోజులు, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ, ఈ 3 రోజులైనా కూడా చెయ్యాలి అని చెప్తూ ఉంటారు. ఈ 3 రోజులు కూడా వీలు కాని వారు కనీసం కార్తీక పౌర్ణమి రోజైనా కూడా దీపారాధన చేయటము, దేవాలయానికి వెళ్ళి దేవతా దర్శనం చేయటం, పురాణ శ్రవణం చేయటం, దానం చేయటం, ధర్మం చేయటం, భగవన్నామ స్మరణ చేయటము, ఇలా ఈ విధంగా దైవిక కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటే వారికి అక్షయ ఫలితాలు కలుగుతాయి అని కూడా మనకు పురాణాల ద్వారా అవగతమవుతుంది. దీనికి సంబంధించి ఇలా ఈ విధంగా ఎంతో మంది కూడా పూర్వకాలంలో ఆచరించారు, సత్ఫలితాలను పొందారు. అయితే కార్తీక పౌర్ణమికి సంబంధించి ఉన్న ప్రత్యేకతలలో ఏంటంటే ముఖ్యంగా పగలు ఏంటంటే ఉదయం విష్ణు ఆలయంలో విష్ణు ఆరాధన చేస్తూ ఉంటారు. సాయం సంధ్యా సమయాన శివాలయాల్లో శివారాధన విశేషంగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఆయనకి జలాభిషేకం, పంచామృత అభిషేకం, రకరకాల ఫళ్ళ రసాలతోటి అభిషేకాలు చేస్తూ ఉంటారు. ఇక శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు కాబట్టి ఆయనకి పగటి పూట రకరకాల పుష్పాలతోటి, పత్రాలతోటి ఎంతో చక్కగా నయన మనోహరంగా ఆ స్వామివారిని తీర్చిదిద్ది ఎంతో భక్తి శ్రద్ధలతోటి కూడా ఆరాధిస్తూ ఉంటారు. అయితే ఈ కార్తీక మాసంలో ఏ చిన్న దానం, అందులో ముఖ్యంగా దీపదానం చేయటం వల్ల జ్ఞానం లభిస్తుంది అని చెప్తూ ఉంటారు. మనకు ఎన్నో లక్షల జీవరాశులలో కూడా ఉత్తమోత్తమైనది మానవ జన్మ. ఈ జన్మను సార్థకం చేసుకోవాలి అని అంటే జ్ఞానంతో కూడిన మోక్ష సిద్ధి పొందాలి. మరి ఆ జ్ఞానం లభించాలి అని అంటే ఆ జ్యోతి ద్వారానే, ఆ వెలుగు ద్వారా ఆత్మజ్ఞానం లభిస్తుంది అనమాట. దాని ద్వారా మనకు ముక్తి లభిస్తుంది అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజున ఉసిరికాయలతోటి, అంటే ఉసిరి అంటే శ్రీ మహావిష్ణువుకు ప్రతిబింబంగా చెప్తూ ఉంటారు. ఆ జ్యోతి అనేది కూడా మనకు మహేశ్వర స్వరూపానికి ప్రతిబింబంగా చెప్తూ ఉంటారు. ఈ విధంగా శివకేశవులిద్దరికీ ప్రీతికరమైన ఈ కార్తీక మాసంలో ఎవరైనా కూడా ఉసిరికాయల దీపాన్ని పెట్టడము, దీపారాధన చేయటము, దీపదానాన్ని చేయటము, అలాగే శివుడికి మారేడు దళాలతోటి, బిల్వ దళాలతోటి శ్రద్ధగా పూజిస్తే అసలు వారికి కలిగే పుణ్యఫలాలు మాటల్లో వర్ణించటం అసాధ్యం. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎన్నో పురాణ ఇతిహాసాలు అనేవి ప్రచారంలో ఉన్నాయి. అయితే కార్తీక పౌర్ణమి నాడు ముఖ్యంగా చాలా మంది ఏం చేస్తూ ఉంటారనంటే 33 దీపాలు అనేవి వెలిగిస్తూ ఉంటారు. అంటే 33 పున్నముల నోము అనేది చేస్తూ ఉంటారు. 33 పున్నములు, 33 దీపాలు అనమాట. అంటే ప్రతి పౌర్ణమి రోజున 33 దీపాలు. ఆ దీపాలు కూడా ఎలాగా, బియ్యపిండి, బెల్లము కలిపి అనమాట. అంటే బియ్యపిండి అనేది దేనికి ప్రతీక? చంద్రగ్రహానికి ప్రతీక. బెల్లము అనేది గురుగ్రహానికి ప్రతీక అనమాట. సో ఆ గ్రహాల అనుకూలం కలగాలి అంటూ కూడా అలా ఆ పదార్థాలతోటి కూడా ఇలా ప్రమిదలాగా తయారు చేసి ఆవు నేతి ఒత్తివేసి అలా దీపారాధన అలా 13 చేస్తారు కొంతమంది, 33 చేస్తారు కొంతమంది. ఈ రకంగా దేవాలయంలో వాటిని ఒక ఆకృతిలో తీర్చిదిద్ది దీపారాధన చేస్తుంటారు. ఇక తులసి కోట వద్ద కానీ, దేవాలయ ప్రాంగణంలో కానీ, ధ్వజస్తంభంలో కానీ, మారేడు చెట్టులో కానీ ఇలా దీపారాధన చేయటం లక్ష్మీప్రదం అంటూ ఉంటారు. ఎందుకంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం శీఘ్రంగా లభిస్తుంది అని చెప్తూ ఉంటారు. అయితే మరికొన్ని ప్రాంతాల్లో ఏం చేస్తూ ఉంటారు అని అంటే సత్యనారాయణ స్వామి వ్రతాలను విశేషంగా ఆచరిస్తూ ఉంటారు. వ్రతాలకు పౌర్ణమి చాలా ప్రసిద్ధి అని చెప్తూ ఉంటారు.
అందులో కార్తీక పౌర్ణమి నాడున వ్రతాచరణ అనేది ఎంతో ఉత్తమోత్తమైన ఫలితాలను అందిస్తూ ఉంటుంది. అయితే ఇంకా శివాలయాలలో ఏంటంటే సాయం సంధ్యా సమయాన ఎంతో చక్కగా జ్వాలా తోరణం అని చెప్తూ ఉంటారనమాట. అంటే ఏంటంటే పెద్ద పెద్ద ఒత్తులను అలా వేలాడదీసి గడ్డి పరకతోటి కూడా అలా వాళ్ళు వేలాడదీసి ఆ గడ్డితో చుట్టుగా ఒక తోరణం లాగా కట్టేసి దాని కింద నుంచి ఉత్సవ విగ్రహాలను తీసుకెళ్తూ ఉంటారు. ఆ ఉత్సవ విగ్రహాలు తీసుకెళ్లే సమయంలో ఆ తోరణాన్ని వెలిగిస్తారనమాట, జ్వాలా తోరణం. అయితే ఆ తోరణం కింద నుంచి ఎవరైతే వెళ్తారో వారికి జన్మరాహిత్యం కలుగుతుంది అని కూడా ప్రతీతి అన్నమాట. అయితే అలా ప్రతి ఆలయంలో కూడా జ్వాలా తోరణం నిర్వహించటం అనేది కూడా మనకు సంప్రదాయంగా వస్తుంది. కార్తీక పున్నమి వేళ ఏంటంటే ఈ దీపాలను ఏంటి అని అంటే విసర్జన చేస్తుంటారనమాట. అంటే నదిలో వదలటం. ఇప్పుడు జలం జగతికి జీవనాధారం. జలం లేకపోతే ఏ జీవి జీవించలేదు. మరి ఆ జలం మన ప్రగతికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? కృతజ్ఞతాపూర్వకంగా కూడా వారు ఎంతో చక్కగా ఆ దీపాలను కూడా నదిలో వదులుతూ ఉంటారనమాట. అంటే ఆ ప్రయాణం, ఆ వెలుగుబాట ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక జ్ఞాన వెలుగు బాటలాగా కూడా సాగుతుంది అన్నదానికి ఒక ప్రతీక అన్నమాట. మనం గమనిస్తే కూడా చాలా చోట్ల అన్నవరంలో గిరి ప్రదక్షిణ అనేది చేస్తుంటారు. మనం సాధారణంగా అరుణాచలంలో గిరి ప్రదక్షిణ వినుంటాం. అసలు అరుణాచలానికి పౌర్ణమి పూటన వాళ్ళు గిరి ప్రదక్షిణ చేయటం ఇసుకేస్తే రాలనంత జనం అన్నమాట. అసలు కార్తీక దీపం అనేది, భరణి దీపం అనేది ఆ అరుణాచలం కొండపైన దాదాపు 2500 ఒత్తులతోటి ఆవు నెయ్యి వేసి చక్కగా ఎన్నో కేజీల ఆవు నెయ్యి వేసి వెలిగిస్తారు. ఆ దీపాన్ని దర్శించుకోవటానికి దేశ విదేశాల నుంచి విశేషంగా 50 లక్షలకు పైగా అక్కడ జనం ఆ క్రతువుని వీక్షిస్తూ ఉంటారంటే అతిశయోక్తి కాదనమాట. అసలు ఎంతో చక్కగా భరణి దీపం, కార్తీక దీపం, అరుణాచలంలో చేసే ఆ ప్రక్రియను, ఆ దీపాన్ని కూడా ఆ దర్శించటం అనేది పుణ్యప్రదంగా కూడా భావిస్తుంటారు. ఎందుకంటే అరుణాచలం అంటే సాక్షాత్తు పరమశివుడు అని చెప్తూ ఉంటారు. మరి ఆ శివ సన్నిధిలో వెలిగించే ఆ భరణి దీపం అంటే ఫస్ట్ దేవాలయంలో దీపాన్ని వెలిగించి శాస్త్రోక్తంగా అర్చకులు వాళ్ళంతా కూడా పాదయాత్ర చేస్తూ పైకి వెళ్ళి ఆ గిరి పైన దీపాన్ని వెలిగించటం, ఇది ఒక క్రతు. సాయం సంధ్య వేళ ఎంతో చక్కగా దేదీప్యమానంగా ఈ క్రతు జరుగుతుంది. అలాగే అన్నవరంలో కూడా గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఎవరైతే అలా గిరి చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తూ ఉంటారో వారి జన్మాంతరాల్లో చేసిన పాపాలన్నీ కూడా నయమైపోతాయి అంటారు. ఇహంలో సుఖం, పరంలో మోక్షం లభిస్తుంది అని చెప్తూ ఉంటారు. అయితే ఇంకా మనకు గ్రామ దేవతల విషయానికి వచ్చేసరికి కూడా మైసగండి, మైసమ్మ అమ్మవారి జాతర కూడా చేస్తూ ఉంటారు. మనం చూస్తే కార్తీక పౌర్ణమి సందర్భంగా ఏ దేవాలయాన్ని చూసినా, ఏ ప్రాంగణాన్ని చూసినా భక్తులతో కిటకిటలాడుతుంది. దీపాలన్నీ కూడా దేదీప్యమానంగా వెలిగిస్తూ ఉంటారు. ఎక్కడ చూసినా కూడా మనకు జ్ఞాన కాంతులే దర్శనమిస్తూ ఉంటాయి. మరి అటువంటి చంద్రుడు 16 కళలతో దేదీప్యమానంగా కూడా శోభిస్తున్న ఆ శుభ తరుణాన ఇలా దీపారాధన చేయటం, దీప దానం చేయటము ప్రతి ఒక్క మనిషికి వ్యక్తిగతంగా తనలో దాగి ఉన్న మలినమంతా దూరం అయిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి కూడా ఇది ఒక నాంది అని కూడా చెప్పుకోవచ్చు. ఈ రకంగా ప్రతి ఒక్కరూ కూడా ధూపం, దీపం, నైవేద్యం, మంగళహారతి, ఉపచారాలతో దేవతలను దర్శించటమే కాకుండా అలాగే ఎంతో చక్కగా స్నానము, దానము, జపము, తపము కూడా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మరి ఈ రోజుని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. అయితే దీనికి సంబంధించి ఒక చిన్న కథ అనేది ప్రచారంలో ఉందన్నమాట. కార్తీక మాసం కథ విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఎలుక పూర్వజన్మ స్మృతి నుండి మానవుడిగా మారుట. చాలామందికి విచిత్రంగా అనిపిస్తుంది కదా, ఎలుక ఏంటి, మానవ జన్మ రావటం ఏంటి అని. ఇది నిజం. అయితే ఆరిపోయిన ఒత్తిని వెలిగించినంత మాత్రానే పూర్వజన్మ స్మృతి కలుగుతుంది. చూసారా, నిజంగా భగవంతుడు ఎంత దయాళువు అని అంటే మనం ఎన్ని పాపాలు చేసినా సరే ఈ కార్తీక మాసం శుభ సందర్భం, శుభవేళలో చిన్నిపాటి పుణ్యకార్యం చేసినా కూడా మనల్ని హత్తుకొని దగ్గర తీసుకొని మనకు కావాల్సినవన్నీ మనకు అందించే ఆ కరుణామయుడు పరమేశ్వరుడు. శివకేశవులు ఇద్దరికి ప్రీతికరమైన ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడా ఏ చిన్న పుణ్యకార్యం చేసినా కూడా అక్షయమైన ఫలితం లభిస్తుంది అనటంలో సంశయం లేదు. అయితే ఒక గ్రామంలో ఒక దేవాలయం ఉందన్నమాట, పాడుబడ్డ దేవాలయం. అయితే ఒక అతను ఏం చేస్తారు అని అంటే, ఒక పూజారి ఎంతో శ్రద్ధగా దేవాలయాన్ని ఊడ్చి కడిగి ముగ్గులు పెట్టి ప్రమిదలు తీసుకొచ్చి ఒత్తు తీసుకొచ్చి దేవాలయంలో
కార్తీక మాసం సందర్భంగా నెల రోజులు కూడా అలా దీపాలు వెలిగిస్తూ ఉంటాడనమాట. అయితే అందులో ఒక రోజున ఒక ఎలుక ఆకలితోటి ఆ దేవాలయంలోకి ప్రవేశించి తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని భావించి అలా తిరుగుతూ ఈ ఆరిపోయిన వత్తి దగ్గరకు వస్తుంది. అది తిందాము అని చెప్పి కాస్త అటులాగేసరికి ఏమవుతుంది, ఈ ఆరిపోయిన వత్తి పక్కన వెలుగుతున్న వత్తికి అంటుకుని దీపం వెలుగుతుందన్నమాట. అప్రయత్నంగా ఆకలితో చేసిన చర్యకు దీపం వెలగటం ద్వారా ఆ రోజు మంచిగా కార్తీక పౌర్ణమి అవ్వటము, సాయం సంధ్యా సమయం అవ్వటము, గుడిలో దీపారాధన చేయటం, దానివల్ల ఆ వెలుతురులో పూర్వజన్మ స్మృతి కలుగుతుందన్నమాట. వెంటనే ఎలుకపై మానవుడు ప్రత్యక్షం అవుతాడు. ఆ గుడిలో ఉన్న అతను చూస్తే ఏంటి ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఇప్పటిదాకా ఎవ్వరూ లేరే అసలు అని అనుకుంటారు. అయితే అప్పుడు అతను చెప్తాడనమాట, నాకు నేను ఎలుక, నేను ఇలా ఆకలితో ఉండి ఇలా వచ్చాను, ఇలా వెలిగించాను, ఇలా మానవ రూపం వచ్చింది, అసలు నాకు ఎలుక జన్మ రావడానికి కారణం ఏంటి అని అడుగుతాడనమాట. అప్పుడు ఆయన దివ్య దృష్టితోటి చూస్తాడనమాట. నువ్వు పూర్వజన్మలో బ్రాహ్మణుడివి, అయితే నువ్వు జైన మతానికి సంబంధించిన వారివి, అయితే వ్యాపారం నిమిత్తం ఏవో చిన్న కార్యక్రమాలు చేస్తూ ఉండేవాడివి, కొన్ని రోజులు కొన్ని రకాల పనులు చేసేవాడివి. అయితే ధనం సరిపోక అసలు చేయరాని పనులన్నీ చేస్తూ, తినకూడని ఆహారం తింటూ, నీచ సహవాసం చేత, దుష్టుల సహవాసం చేత పెడదారి పట్టి దారిని పోయే వాళ్ళని దోచుకోవటము, తర్వాత భార్య బిడ్డలను చూసుకోకపోవటము, ఇలా చేయటం వల్ల ఏమైంది అని అంటే నీ పుణ్యమంతా కూడా నశించి నీకు నీచ జన్మ అయినా ఎలుక జన్మ వచ్చింది అని చెప్తారనమాట. ఏ కారణం చేతనో, ఏ పుణ్య విశేషం చేతనో ఈ రోజున నువ్వు దేవాలయంలో దీపారాధన చేయటం వల్ల పూర్వజన్మ స్మృతి కలిగింది, నీకు ఈ మానవ దేహం లభించింది అని చెప్తారు. సో ఇప్పటికైనా కూడా నాకు మోక్షాన్ని పొందే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి అని అంటే, సరే ఇక నుంచైనా కూడా నువ్వు కార్తీక మాస వ్రత మహత్యం చెయ్యి, ప్రాతకాలమే లేచి చక్కగా స్నానాధికాలు ముగించుకుని నదులను అన్ని పేర్లన్నీ తలుచుకొని తర్వాత చక్కగా దీపారాధన చేసి దేవాలయంలో భగవన్నామ స్మరణ చేస్తూ కూడా భగవత్ చింతన చేస్తూ, పురాణ శ్రవణం చేస్తూ, దాన ధర్మాలు చేస్తూ ఆ భగవత్ సేవలో తరిస్తే నీకు ముక్తి లభిస్తుంది అని చెప్తారు. ఆ విధంగా అతనికి సద్గతి లభించింది. ఎవరైతే ఈ కార్తీక మాస మహత్యాన్ని నెల రోజులు చేస్తారో వారు ఎలా అంటే దేవదుందుబులు మోగిస్తుండగానే సశరీరంగానే వాళ్ళు వైకుంఠానికి వెళ్తారు. అలా వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఏది ఏమైనా ఒక మానవుడికి అంతిమ లక్ష్యం ఏంటి? జన్మరాహిత్యం పొందటం, మరుజన్మ లేకుండా చేసుకోవటం, అంటే మోక్షం పొందటం. దానికి ఉత్తమోత్తమైన సమయం కార్తీక మాస వ్రత మహత్యాన్ని మనం తెలుసుకొని ఆచరించటం. అందులో నెల రోజులు చేయలేని వారు కనీసం కార్తీక పౌర్ణమి రోజైనా సరే దీపాలను వెలిగించి దీప ఆరాధన చేసి దీపదానం చేస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతూ ఉంటాయి. దీనికి ఏ నియమాలు అవసరం లేదు. పరిశుద్ధమైన మనస్సు, చెయ్యాలనుకున్న తపన ఉంటే సరే. మరి ఈరోజు ఆచరించాల్సిన విధి విధానాల గురించి తెలుసుకుందాం. కార్తీక మాసం 15వ రోజు నిషిద్ధములు: పగటి భోజనము ఉసిరి, దానములు, వరి అన్నపు భోజనం, వెండి, పూజించాల్సిన దైవం చంద్రుడు, జపించాల్సిన మంత్రం ఓం సోమాయ సోమతనవే స్వాహ. ఫలితము మనశ్శాంతి, ప్రసాద గుణం. ఇది ఇవాల్టి విశేషం. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.